నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సమంతకి మళ్ళీ పెళ్ళి. గతంలో మనం చూస్తే నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరు జోడీగా, అదే వీళ్ళిద్దరు పేర్లు మంచి మంచి హిట్లు వచ్చాయని సంగతి అందరికీ తెలిసిందే. కానీ తర్వాత శోభిత్ అని పెళ్లి చేసుకున్నట్టు నాగ చైతన్య ఇటీవల కాలంలోనే ఇద్దరు కూడా శుభవార్త చెప్పారు. ఇప్పుడు సమంత శుభవార్త చెప్పబోతుంది అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చినా ఎందుకు ఇది పెద్ద వైరల్ కింద మారబోతుంది అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే సమంత రాజ్ నిడుమూరు కలిసి తిరగడం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. అంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్యలో సాన్నిహిత్యం పెరగడం, ఆ సిటాడెల్ అనే తర్వాత వెబ్ సిరీస్ చేయటం, అప్పటి నుంచి వాళ్ళ మధ్యలో రకరకాల రూమర్లు రావడం జరిగింది. సమంత నాగ చైతన్య సంబంధించిన విడాకుల విషయంలో కూడా వాళ్ళు 2021 విడాకులు తీసుకున్నా కానీ అంతకుముందు 2017 పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతున్నారనే రూమర్లు చాలా వచ్చినాయి. అప్పుడు ఆవిడ ఇంటి పేరు తీసేయడం కానీ సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి పేరు తీసేయడం దగ్గర నుంచి రూమర్లు స్ప్రెడ్ అయినాయి. అది అబద్ధం అనుకున్నారు కానీ ఆ తర్వాత నిజమే అయినాయి ఆ వార్తల విషయంలో. ఇప్పుడు కూడా రాజీ నిడుమూరును ఈవిడ చట్టపట్టాలు తిరుగుతున్నారు అనేది ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ లేటెస్ట్గా ఏంటంటే ఆవిడ ఆ చేతిలో చేసి వాళ్ళిద్దరూ ఉన్న ఫోటో ఒకటి, మెడ మీద తలకాయ పెట్టి వాల్చిన ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఆవిడే పోస్ట్ చేసింది. కాబట్టి ఇది కన్ఫర్మ్గా బయటికి తెలిసిపోతుంది వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది. అయితే వాస్తవానికి మీరు ఇందాక అన్నట్టుగా 2017లో పెళ్ళి, 2021లో విడాకులు తీసుకున్నారు. కానీ విడాకుల కన్నా ముందే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏవైతే పుష్ప సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్లో తను డ్యాన్స్ వేసిన ఐటమ్ సాంగ్లో వేసినటువంటి డ్యాన్స్ కొంత విమర్శలకు గురయ్యారు. అదేవిధంగా చూసుకుంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఉన్నాడో అతని పైన కూడా కొంత రూమర్స్ రావడం, ప్లస్ ఆ యొక్క సినిమాలో ఆ యొక్క సిరీస్లో తను చేసినటువంటి ఒక నటన పేరు కావచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్ పైన కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. సో ఎందుకు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడ బోల్డ్గా చేయడం వల్ల ముఖ్యంగా అసలు అక్కినేని ఫ్యామిలీకి ఈవిడికి ఎక్కడ తేడా వచ్చిందనే దాని మీద సరైన క్లారిటీ లేదు. అంటే నాగ చైతన్యం మీద కాస్త పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈవిడ చేసే పనుల వల్లే నచ్చకే చేశారని చెప్పి ఇట్లా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి టాక్స్ వచ్చినాయి. ఇప్పుడు రాజ్ నిడుమూరుతో పట్టపక్క లేకుండా చట్టపట్ట తిరగడం అనేది అది వైరల్ అవుతుంది. అయినా సరే రాజ్ నిడుమూరు తను యాక్సెప్ట్ చేశాడు కదా. ఫ్యామిలీ మ్యాన్ నటించిన తర్వాతే ఆవిడ అప్పుడు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేశాడు నాగ చైతన్య, అదే అభ్యంతరాలు రాజ్ నిడుమూరుకి ఉండాలి కదా, ఆయనకి లేవు. కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా మనం భావించాలి. అయితే ఇక్కడ రాజ్ నిడుమూరు విషయంలో ఏమవుతుందంటే అతనికి పెళ్ళి అయిపోయి భార్య ఉంది. ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోవాలట. విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి పెట్టలేకడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఒక టాకు. తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక టాకే. అయితే రాజ్ నిడుమూరు భార్య కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఈ విషయంలో ఆవిడేం కామెంట్లు పెట్టట్లా. అదొక హైలైట్ అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ వార్త మాత్రం సెన్సేషన్ అయిన తర్వాత నుంచి కూడా చాలా వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదైతే సమంత పెళ్లి చేసుకోబోతుందని, ఇప్పుడు దుబాయ్లో పెళ్లి కాబోతుందని చెప్పి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా రాజ్ నిడుమూరు ఇంకా పూర్తిగా విడాకులు తీసుకోకపోవడంతోనే కొంత గ్యాప్ ఏర్పడిందని చెప్పి అంటున్నారు. సో విడాకులు అతి తొందరలో రాబోతున్నాయా, అతి తొందరలోనే సమంత పెళ్లి కాబోతుందా అంటే ఏమంటారు? ఈ నెలాఖరికల్లా క్లారిటీ రావచ్చు. ఈ నెలాఖరికల్లా విడాకులు వచ్చేస్తాయి అనేది వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. వాడు దుబాయ్ ట్రిప్ వేసి ఆ ఫోటోలని రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం ఇదే అని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ దుబాయ్లోనే పెళ్లి చేసుకోబోతున్నారా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇప్పుడు నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈవిడ కూడా మరి రాజ్ నిడుమూరుతో పెళ్లి చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే సినిమాల ఈ జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక వాళ్ళు ఒక ఏజ్ ఇచ్చిన తర్వాత కొంతమంది తల్లి పాత్రలకు పోయి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఆ పాత్రలు వెళ్తుంటారు, కానీ కొంతమంది ఇష్టపడరు. గ్లామర్గా ఉండగానే మనం ఒక చేసుకోవడం, ఇక హోమ్లీగా సెటిల్ అయిపోదాం అనే దీంతో ఉంటారు. సమంత మైండ్లో ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలియదు. ఆవిడ నిర్మాతగా మరి శుభం సినిమా చేసింది ఈ మధ్యన. అది సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాల. ఆ సినిమా నిర్మాణ వ్యవహారాలను కూడా ఈయనే పర్యవేక్షించాడు. ఎవరైతే రాజ్ నిడుమూరు అనుకుంటున్నామో ఆయన పర్యవేక్షణలోనే శుభం సినిమా అనేది రూపొందింది. ఏదేమైనా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి సినిమా డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి, నిర్మాతగా ఈవిడ కూడా మారింది కాబట్టి నిర్మాతగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఆలోచన కూడా ఉండొచ్చు ఆవిడకి. అది అయితే గతంలో కూడా మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఏదైతే సమంత తెలుగు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఇక కనపడదు అన్నటువంటి ఒక వార్తలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కావచ్చు, తర్వాత శుభం సినిమాతో పూర్తిగా ప్రొడ్యూసర్గా మారడం, దాంట్లో గెస్ట్ రోల్ వేయడం, కాకపోతే అన్ని చిన్న సినిమాల్లాగా అది పూర్తిగా ఫ్లాప్ కాకుండా ఒక మాదిరి టాక్ అయితే తెచ్చుకుంది. సో ఇందాక మీరు అన్నట్టుగా రాజ్ నిడుమూరి డైరెక్టర్గా
ప్లస్ సమంత ప్రొడ్యూసర్గా చిన్న చిన్న సినిమాలు తీసుకొని వీళ్ళ ఒక ఫ్యామిలీ ఒక ప్లానింగ్ ఏదో చేసుకోబోతున్న సంగతి కూడా తెలుస్తుంది. మీరేమంటారు? వాళ్ళకి ఇండస్ట్రీలోనే కొనసాగే అవకాశం 100% కనిపిస్తుంది. సమంత కెరీర్ పరంగా చూసుకుంటే వాళ్ళ ఎందుకంటే తెలిసిన ఫీల్డ్ అదొకటే ఆవిడకి, వేరే ఫీల్డ్లో అంత ఇది లేదు. కాకపోతే ఆ మధ్యన హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ నుంచి ఆవిడ బయటపడిపోయిందా లేదా మరి, ఎందుకంటే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డానని చెప్పి ఆ యశోద టైంలో ఆవిడే ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈ రాజనిర్మూర్తి కలిపి చట్టపట్టాలు తిరగడం కానీ, రకరకాల ఫోటోలు వైరల్ అవడం కానీ, బయట ఎప్పటి నుంచో పుకార్లు వస్తూనే ఉన్నాయి. దానికి చెక్ పడాలంటే వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటే కొంతకాలం పాటు ఈ పుకార్లు ఆగిపోతాయి. పెళ్ళి అనే మాట బయటకు వచ్చేస్తే పుకార్లు ఆగిపోతాయి. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు, ఒక ప్రముఖ హీరోయిన్ కూడా ఒక వ్యక్తితో పెళ్లి చేసుకుని ఆవిడ బయట పెట్టాల, చాలా కాలం ఇప్పటికీ అట్లాగే కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు. మేము కూడా అడిగాం, మీరు పెళ్లి చేసుకున్న విషయం చెప్పొచ్చు కదా అంటే 16 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం చెప్తే బాగుండదు కదా అన్నారు వాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితి ఈవిడికి ఉందా అనేది తెలియదు. ఒకవేళ భార్యని అట్లా కొనసాగిస్తూ ఈవిడితో ఏమన్నా సహజీవనం చేస్తారనుకుంటున్నారా తెలియదు. బయటకైతే పుకార్లు వస్తున్నాయి, విడాకులు తీసుకోబోతున్నారనేది రాజనిర్మూరు మీద ఆ టైప్ పుకార్లు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. అయితే నాగ చైతన్య సమంత ఇద్దరు జోడీగా ఉండి ఇద్దరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇటీవల కాలంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది శోభితా ధూళిపాలని. ఇప్పుడు అదే విధంగా సమంత ఒకవేళ పెళ్లి ఓకే అనుకుంటే అంత హడావిడిగా అంత అట్టహాసంగా జరిగే అవకాశం ఉందా, లేదంటే చాలా సింపుల్గా జరిగే అవకాశం ఉందంటే? వాళ్ళు సింపుల్గానే దుబాయ్లో ఎక్కడో డెస్టినేషన్ మ్యారేజ్ బాగా సన్నిహిత మిత్రులు పిలుచుకుని చేసుకునే అవకాశమే కనిపిస్తుంది. నేను అనుకోవడం ఈ దుబాయ్లో వాళ్ళు పోస్ట్ పెట్టడం చూసుకుంటే అసలు పెళ్లి కోసమే వెళ్ళారా అనే ఒక రూమర్లు కూడా వచ్చేసినాయి. మరి అక్కడే వాళ్ళు దంపతులుగా తిరిగి వస్తారేమోననే ఒక పుకార్లు అయితే ఉన్నాయి. ఏం జరగబోతుంది అనేది చూడాలి. అఫీషియల్గా వాళ్ళ ఫోటో పోస్ట్ చేయడం చూసుకుంటే ఖచ్చితంగా జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో సాధారణంగా సినీ సెలబ్రిటీస్ ఎవరిదైనా సరే ఒక వార్త వచ్చింది అంటే వాళ్ళు బహిరంగంగా ఏది చెప్పడంలా, ఏదైనా సరే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు కావచ్చు, లేదా డిలీట్ చేసేటువంటి ఒక పదాలు కావచ్చు, పేర్లు కావచ్చు, వీటితోనే ఎక్కువగా నడుస్తుంది. సో సమంత అక్కినేని తీసేసి సమంత రూత్ ప్రభు అని చెప్పి పెట్టడంతోనే పెద్ద సెన్సేషన్గా మారింది. ఈరోజు మళ్ళీ అదే ఎక్స్ వేదిక కావచ్చు సోషల్ మీడియాలో ఇంకొకరి చేయి పట్టుకోవడంతో ఈ వార్త వైరల్ అయింది. సో నిజంగా సెలబ్రిటీలు నోరు విప్పరా? మామూలుగా చెప్పాలంటే వారి నోరే సోషల్ మీడియా కింద అనుకోవచ్చు అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోనే చెప్పేస్తున్నారు. ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్నా డైరెక్ట్గా కలిసే పరిస్థితి లేదు, సోషల్ మీడియా వేదిక అని చెప్పేస్తున్నారు. పెళ్లి విషయం చెప్పాలన్నా అలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాతో వాళ్ళ జీవితం మమేకం అయిపోయిందని చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటమే ఇది విషయం అని చెప్పటమే. బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేదా, నీకేమైనా ఇది జరిగిందని ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. బయట వ్యక్తులకి అంత సాన్నిహిత్యం ఉండదు. వాళ్ళు సినిమాలు చేసినా కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటారు, నిర్మాతలైనా లేకపోతే ఇంకో కొంతమంది డైరెక్టర్లైనా కానీ అంత క్లోజ్నెస్ ఉండదు. ఈ రాజనిర్మూర్తితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి సమంతకి ఇంకా సన్నిహితుల మిత్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫోన్లో మాట్లాడుకుంటారో అంతవరకు తెలుస్తుంది. ఈ విషయంలో కూడా వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. చెక్ పడాలంటే అలాంటి ఖచ్చితంగా అఫీషియల్గా రావాలి, ఒక మెసేజ్ రావాలి. సో చూద్దాం సార్, మొత్తానికి సమంత పెళ్ళి మళ్ళీ జరగబోతుంది అనేటువంటి వార్తలకి సో సమంత చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎప్పుడు ఈ వార్త రిలీజ్ చేయబోతున్నారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.